సవతి చెల్లి అమృత కిచెన్లో వంట చేస్తుండగా అక్క అంజలి వచ్చింది. ఏ అమృత, పద అలా సెలయేరుకు వెళ్ళి ఫిషింగ్ చేద్దాం. అయ్యో అక్క, నేనిప్పుడు రాలేను. పెద్దమ్మ ఇప్పుడే పిలిచి చికెన్ బిర్యానీ చేయమని చెప్పింది. ఇప్పుడు నేను అదే పని మీద ఉన్నానక్క. ఒక 2 hours తర్వాత వెళ్దాం, సరేనా అక్క అని అమృత చెప్పగానే అంజలికి కోపం వచ్చింది. ఆవేశంగా అమృత దగ్గరికి వచ్చి గట్టిగా అమృత చెంప మీద కొట్టింది. అమృత బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నేనిప్పుడు ఫిషింగ్కి రానని చెప్పలేదు కదక్కా. నీకోసం నేను 2 గంటలు వెయిట్ చేయాలా? నోరు మూసుకొని పదా. పెద్దమ్మకి చెప్పక్కా, లేదంటే నన్ను కొడుతుంది. మమ్మీ ఇంట్లో లేదు. ఫోన్ చెయ్యక్కా. ఏయ్, నువ్వు నాకు పని మనిషివి, నేను నీకు కాదు. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి గాని నువ్వు చెప్పింది నేను చేయడానికి కాదుంది. అది కాదక్కా, పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. పెద్దమ్మ చెప్పిన పని చేయకపోతే వాతలు పెడుతుంది, తిడుతుంది, కొడుతుంది. స్టోర్ రూంలో పడేసి 2-3 రోజుల వరకు అన్నం పెట్టదు, నీళ్ళివ్వదు. అంటే మా మమ్మీ ఒక రాక్షసని నాకే చెప్తున్నావా నువ్వు అని మళ్ళీ కొడుతుంది. అమృత ఏడుస్తూ, అక్క, నువ్వెంత కొట్టినా తిట్టినా పెద్దమ్మకి చెప్పకుండా నేనిప్పుడు మాత్రం రాలేను. అమృత, నీ భయం నాకర్థమైంది. నా మాట నమ్ము. నేను మమ్మీకి ఫోన్ చేశాను, కానీ కలవట్లేదు. లైన్ బిజీ వస్తుంది. వచ్చిన తరువాత నేను చెప్తానుగా. నీకు తెలుసు కదా, నేను చెప్పిన తరువాత మా మమ్మీ నిన్ను ఏమనదని. తెలుసు. అయితే నోరు మూసుకొని ఫిషింగ్ చేయడానికి రా. నువ్వెళ్ళి కార్ దగ్గరుండక్కా, నేను 10 నిమిషాల తర్వాత వస్తాను. 10 నిమిషాలా? ఎందుకే 10 నిమిషాలు? ఇలా చూడక్కా అంటూ తన 2 చెంపలకి వచ్చిన చేతి వేళ్ల అచ్చులు చూపిస్తుంది. అంజలికి జాలి కలగదు, పాపము అనిపించదు. అమృత కల్పించుకొని, నీ చేతి వేళ్ల అంచులు బాగా మంట పుడుతున్నాయక్కా, వాటికి కొబ్బరి నూనె రాసుకొనొస్తాను. కొంచెం మంట తక్కువగా ఉంటుంది, ప్లీజ్ అక్కా అని బ్రతిమాలడంతో అంజలి నిష్ఠురంగా మొహం పెట్టుకొని, 10 నిమిషాలు దాటితే మాత్రం అని వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అమృత తనుంటున్న చిన్న గదిలోకొచ్చి పగిలిన అద్దంలో వాతలు చూసుకుని కొబ్బరి నూనె రాసుకుంటుంది. అంజలి కార్లో కూర్చుని హారన్ కొడుతుండగా బయట నుండి తల్లి శ్యామల వచ్చింది. ఎక్కడికెళ్తున్నావు బేబీ? ఫిషింగ్కి వెళ్తున్నాను మమ్మీ అని చెప్తుండగా అమృత పరుగున కారు దగ్గరికొచ్చింది. శ్యామల చూసి, నువ్వెక్కడికే? అక్క తనతో తీసుకెళ్తుంది పెద్దమ్మా. అవును మమ్మీ, నేనే రమ్మన్నాను. దీని ముఖానికి వంట చేయడమే సరిగ్గా రాదు, ఇంకా ఫిషింగ్ ఏం చేస్తుంది తల్లి? నేను దీన్ని తీసుకెళ్తుంది నాతో పాటు సరదాగా ఫిషింగ్ చేయడానికి కాదు మమ్మీ, నాకెండ తగలకుండా గొడుగు పట్టుకోవడానికి. అయితే తీసుకెళ్ళు బేబీ. ఏ అమృత, చికెన్ బిర్యానీ చేయమని చెప్పానుగా, చేసావా? పని తప్పించుకొని వెళ్తున్నావా? చేస్తుంటే అక్క వచ్చి ఫిషింగ్కి పోదామని చెప్పింది పెద్దమ్మా. మమ్మీ, నేను ఆర్డర్ పెడతానులే, నీకు తినేసేయ్. ఏ అమృత, నువ్వు కారెక్కు. కారులో అదెందుకు బేబీ, నువ్వు యువరానిలా కారులో వెళ్ళిపో. అమృత పని మనిషి కదా, నడుచుకుంటూ లేదా పరుగున వస్తుంది. ఏదైనా తనిష్టమే. అవును మమ్మీ, నేను మర్చిపోయాను. అమృత, నీకు సెలయేరు తెలుసు కదా? తెలుసక్కా. అక్కడికి నేను కారులో వెళ్తున్నంత స్పీడ్గా పరిగెత్తుకునిరా అని అంజలి వెళ్ళిపోతుంది. అమృత పరుగు మొదలెట్టింది. అది చూసిన శ్యామల నవ్వుకుంటుంది. పరిగెడుతున్న అమృతకి ఒక చోట గాయమై పడిన చిలుక కనిపిస్తుంది. ఆ చిలుకని చూసి కారుని ఆపి అంజలి, పరిగెడుతున్న అమృత ఇద్దరూ చిలుక దగ్గరికొచ్చారు. చిలుకని చూసి అంజలి జాలిపడింది. అమృత తన ఓణి చించి కట్టుకట్టింది. అంతే, చిలుక ఒక దేవకన్యలా మారింది. అది చూసి అంజలి, అమృత ఇద్దరూ షాక్ అవుతారు. అమృత తేరుకొని దండం పెడుతుంది. అంజలి, నీకు జాలి దయ కలగాలంటే పక్షిగా గాని జంతువుగా గాని పుట్టాలా? అలా ఏం లేదు దేవత. చిలుకకి దెబ్బ తగిలితే జాలిపడ్డావు, ఏమైనా చెయ్యమని అమృతకి చెప్పావు. అదే నీ చెల్లిని మాత్రం ఎలా పడితే అలా కొడతావు. నీ చెల్లి ఆ దెబ్బలు తట్టుకోలేక ఎంతలా ఏడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? కనీసం సారీ చెల్లి అని చెప్పావా? ఈ మందు రాసుకో చెల్లి అని ఏదైనా మందిచ్చావా అని దేవకన్య అడుగుతుంటే అంజలి మౌనంగా ఉంది. చివరకు నీ తల్లి కొట్టినా వద్దమ్మా అని ఎందుకు చెప్పలేదు? పైగా వేడుక చూస్తూ సరదాగా నవ్వుకున్నావు అని దేవకన్య చెప్పగానే అంజలి ఆలోచనలో పడింది. అంజలి, నువ్వీరోజు ఇలా ప్రాణాలతో ఉన్నావంటే అందుకు కారణం నీ చెల్లెలు అమృత. పేరుకే సవతి చెల్లి, కానీ ప్రేమకి కాదు అంజలి. తన రక్తం నీకిచ్చి నిన్ను కాపాడుకుంది.
నీ తల్లి రక్తం, నీ స్నేహితుల రక్తం, నీ చుట్టూ ఉన్న వాళ్ళ రక్తం, ఏ రక్తమూ పనికిరాలేదు. ఒక్క నీ చెల్లి అమృత రక్తం మాత్రమే పనికొచ్చింది. అందుకే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నీలో ఈ కొంచెం మార్పు మొదలైంది అని దేవకన్య అంటుంటే తనకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్న విషయం గుర్తొచ్చింది. కానీ రక్తం ఇచ్చింది తన తల్లే అని ఇంతకాలం అనుకుంది. ఇప్పుడే కదా నిజం తెలుసుకుంది. బాధతో కన్నీళ్లు పెడుతూ, నన్ను మన్నించు చెల్లి. మంచి మనసుతో నిన్ను మార్చుకొని నన్ను శాపం నుండి విముక్తురాల్ని చేశావు అమృత. అందుకే మీకొక గొప్ప వరం ఇస్తాను. అమృత ఎప్పుడూ ఉండేది వంటగది కాబట్టి అమృత ఉన్నంత వరకు గోల్డ్ కిచెన్ అవుతుంది. అదే నువ్వెళ్తే వెండి కిచెన్ అవుతుంది అని దేవకన్య చెప్తుంటే అక్క చెల్లెళ్ళు అయోమయంగా చూసుకుంటారు. అమృత, నీ అయోమయం చూపులో ఎందుకో అర్థమైంది. నీ చెల్లి జీవితం ఈ కిచెన్ గోల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. గోల్డ్ కిచెన్ గురించి తెలుసుకొని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తారు. నీ జీవితం బాగుంటుంది. నా జీవితంతో పాటు మా అక్క జీవితం కూడా బాగుండాలి. ఉంటుంది తల్లి. నీ జీవితం బంగారం అవుతుంది, మీ అక్క జీవితం వెండి అవుతుంది. రెండూ బాగుంటాయి. రెండింటితో మీరు బాగుంటారు అని చెప్పగానే అమృత, అంజలి చాలా సంతోషిస్తారు. అప్పుడు అంజలి, దేవత, నేను ఈ క్షణం నుండి నిర్ణయించుకుంటున్నాను. అమృత నా సవతి చెల్లి కాదు, నా సొంత చెల్లి. తనకు అన్ని విధాలా సరిపోయే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. ఈ అక్కలో తన తల్లి ఉందని నా చెల్లి భావించేలా అన్నింటికీ ముందుంటాను. అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పగానే దేవకన్య మాయమవుతుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ సెలయేరు దగ్గరికి వెళ్లి సరదాగా చేపలు పట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సమయం గడుపుతారు. తర్వాత ఇంటికొస్తారు. ఇంటి బయట సవతి తల్లి నిలబడి అమృతని కోపంగా చూస్తూ ఉంటుంది. అమృత భయపడుతూ ఉంటుంది. చెల్లి, నువ్వెళ్ళి బిర్యానీ చేస్తూ ఉండు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే అక్కా అని అమృత కిచెన్లోకి వెళ్లి వంట చేస్తుంది. కిచెన్ మొత్తం గోల్డ్తో మెరుస్తూ ఉంటుంది. శ్యామల అది చూసి ఆశ్చర్యపోతుంది. కొంత సమయం తరువాత అంజలి వచ్చి చూస్తుంది. అమృత వంట చేస్తుండగా కిచెన్ మొత్తం గోల్డ్ రంగులో మెరుస్తుంది. అంజలి ఆనందిస్తూ, చిలుక ఇచ్చిన వరం నిజమన్నమాట. నా చెల్లి అమృత ఏ ఇంటికి కోడలిగా వెళ్తుందో ఆ ఇల్లు ఎంతో పుణ్యం చేసుకుంది అని మురిసిపోతుండగా తల్లి శ్యామల వచ్చింది. కుళ్ళుబోతుతనంతో, ఎందుకు తల్లి అంతలా అమృతని చూసి మురుస్తున్నావు? అదృష్టవంతురాలు కాబట్టి మమ్మీ. కొంచెం కూడా బుర్రలేదంజలి. అమృత నీ సొంత చెల్లి కాదు, సవతి చెల్లి. అమృత తల్లి చనిపోతే మీ నాన్న తీసుకొచ్చి పెంచి పెద్దదాన్ని చేశాడు. మమ్మీ, అమృత నీకు సవతి కూతురు కావచ్చు, కాని నాకు మాత్రం సవతి చెల్లి కాదు, సొంత చెల్లిలా ఎప్పుడో మారిపోయింది. తన రక్తం నా రక్తం ఒకటి కాదని నువ్వు చెప్తే నేను గుడ్డిగా నమ్మి ఎన్నోసార్లు బాధ పెట్టాను, కొట్టాను, తిట్టాను. కాని ఇప్పుడు తన రక్తం నా రక్తం ఒకటే అని తెలిసింది. అందుకే తన బాధ్యత నేను తీసుకుంటున్నాను. అది సరేగాని బేబీ, ఇదేంటి అమృత వంట చేస్తుంటే కిచెన్ మొత్తం గోల్డ్తో మెరిసిపోతుంది? అది నా చెల్లి అంజలి అదృష్టం మమ్మీ. మరి ఆ అదృష్టం నీకు లేదా బేబీ? ఉంది మమ్మీ, ఇప్పుడే చూపిస్తాను చూడు. అమృత, నువ్వు కిచెన్లో నుండి బయటికి రా అని పిలవగానే అమృత కిచెన్ నుండి బయటకొచ్చింది. అది మామూలు కిచెన్గా మారిపోయింది. శ్యామల అయోమయంగా చూస్తుండగా అంజలి కిచెన్లోకి వెళ్ళింది. సిల్వర్తో మెరుస్తుంది కిచెన్. శ్యామల చూసింది, కాని తనకి నచ్చలేదు. అయిష్టంగా ముఖం పెట్టింది. అది చూసి అంజలి కిచెన్ నుండి బయటకొచ్చింది. అమృత వెళ్లి వంట చేస్తుంటే కిచెన్ మళ్లీ గోల్డ్గా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు అంజలి జరిగింది మొత్తం చెప్తుంది. శ్యామల తన తప్పు తెలుసుకుని ఇద్దరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్లకు అంజలి అరవింద్ అనే కుర్రాన్ని చూసి అమృతకి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపిస్తుంది. హాసిని, వెన్నెల ఒకే ఇంటికి తోడికోడళ్లుగా అడుగు పెడతారు. హాసిని భర్త రమేష్, వెన్నెల భర్త వినయ్లు అప్పటి వరకు ఏ పని పాట లేకుండా కాలం గడుపుతుంటారు. తమ భర్తలకు సరైన పని లేకపోవటం వల్ల కాస్త బాధపడుతుంటారు అక్కా చెల్లెళ్ళు. ఏవండి, ఇప్పటి వరకు మీరే పని చెయ్యకపోయినా మీకు డబ్బులెలా వచ్చేవి? ఇల్లెలా గడిచేది? మా నాన్న సంపాదించిన డబ్బుందిగా, నెల నెల మేము ఆ డబ్బుల్నే ఖర్చు చేసేవాళ్ళం. ఇంకో 20 ఏళ్ల పాటు ఆ డబ్బుతో దర్జాగా బతకొచ్చు. డబ్బులకి మనకేం ఇబ్బంది ఉండదు. నువ్వేం కంగారు పడకు హాసిని. చాలా తప్పండి. మన నాన్నల డబ్బులు ఖర్చు పెడితే మీకేం లాభం చెప్పండి? ఈ జన్మకంటూ ఓ అర్థం ఉండాలి కదా. ఇలా చేతకాని వాడిలా మీరు మిగిలిపోకూడదండి. నేనెప్పుడూ నా భర్తని గొప్పగా చూడాలనుకుంటాను.
అందుకే మీరిలా సోమరిపోతులా ఉండకూడదు. మీరు బాగానే చదువుకున్నారు కదా, ఒక మంచి ఉద్యోగం చేస్తే చాలా బాగుంటుంది. మంచి విషయం చెప్పావు హాసిని. నాకిప్పటి వరకు ఇలా చెప్పేవారు లేరు. అందుకే నేను ఇలా తయారయ్యాను. నా తమ్ముడు వినయ్ కూడా అంతే. వాళ్ల గురించి మనకనవసరం. నా చెల్లి వెన్నెలుంది కదా, అది చాలా తెలివైన పిల్ల. నాకంటే ఎక్కువగా ఆలోచిస్తుంది. నేనెప్పుడూ దానికన్నా గొప్పగానే బ్రతకాలి. మీరు వాళ్ల గురించి ఇంకా ఏం పట్టించుకోకండి. మీరు రేపటి నుండే ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి, సరేనా? అలాగే హాసిని. నా స్నేహితుడొకడు ఉద్యోగం చేస్తున్నాడు. వాడి ఆఫీస్లో పనుందని ఆ మధ్య చెప్పాడు. నేను రేపటి నుండి ఆ ఉద్యోగానికి వెళ్తాను. అలా హాసిని తన భర్త మనసు మార్చి ఉద్యోగానికి పంపిస్తుంది. ఇక హాసినికి తోడికోడలైన వెన్నెల అక్కబావల్ని చూసి తను కూడా తన భర్తని మార్చుకోవాలనుకుంది. ఏవండి, మీ అన్నయ్య ఉద్యోగానికి వెళ్తున్నాడు, చూశారు కదా? అవునవును, వాడు బాగా చదువుకున్నాడు కదా, అందుకే ఉద్యోగం చేస్తున్నాడు. నాకు చదువు సంధ్య ఏం లేవు. నేను ఉద్యోగం చెయ్యలేను కదా వెన్నెలా. అలా ఎప్పుడూ వెనకడుగు వేయకూడదండి. మీరు కూడా గొప్ప స్థాయికి వెళ్తారు. మా అక్క ఎప్పుడూ నాకంటే గొప్పగా ఉండాలని చూస్తుంటుంది. నాకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు కూడా మనకంటే గొప్పగా ఉండడం కోసం బావగారిని ఉద్యోగానికి పంపించింది. మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలండి. చెప్పు వెన్నెలా, నువ్వేం చేయమంటావో చెప్పు. ఇప్పటి వరకు నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేవారు లేరు. నా జీవితంలోకి నువ్వు వచ్చావు కదా, ఇక ఏ ఇబ్బంది ఉండదులే. మనం పాల వ్యాపారం చేద్దామండి. అదే మంచి వ్యాపారం, లాభాలు కూడా బాగుంటాయి. మీరు ఆ వ్యాపారం బాగా చేస్తే మీ అన్నయ్య కంటే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. ఏమంటారు? అలాగే వెన్నెలా, నాకు కూడా నువ్వు చెప్పిన వ్యాపారం బాగా నచ్చింది. ఇక రేపటి నుండే పని మొదలెడతాను అంటూ వినయ్ సంతోషిస్తాడు. చెల్లి వాళ్లు పాల వ్యాపారం ప్రారంభిస్తున్నారని అక్క హాసినికి తెలిసింది. ఆ రోజు భోజనం వడ్డిస్తుండగా, ఏంటి ఏదో వ్యాపారం మొదలెడుతున్నారంటగా, ఏంటో ఆ వ్యాపారం? హాసిని, భోజనం సమయంలో ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు, తర్వాత అడుగు. మీరుండండి. అసలే ఇంట్లో ఉంటుంటే నాకు కంపరంగా ఉంది. మనం ఒక స్థాయిలో ఉంటున్నాం కదా, వీటి గురించి ఖచ్చితంగా పట్టించుకోవాలండి. ఏంటక్కా అలా అంటావు? మేం వ్యాపారం చేయటం తప్పా? తప్పని కాదు, స్థాయిని బట్టి మనిషికి గుర్తింపు ఉంటుంది కదా. మేమేమో పెద్ద స్థాయిలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇంట్లో తక్కువ స్థాయి పనులు చేస్తుంటే మాకే చెడ్డ పేరు. అక్కా, నువ్వు మాట్లాడేది చాలా తప్పక్కా. మా కాళ్ల మీద మేం బ్రతకాలనుకుంటున్నాం, అది తప్ప? నువ్విలా మాట్లాడతావని అస్సలనుకోలేదు. పదండి వెళ్దాం అంటూ వెన్నెల తన భర్త వినయ్ని తీసుకుని తమ గదిలోకెళ్ళిపోయింది. వాళ్లు వెళ్లిన తరువాత రమేష్ చాలా బాధపడ్డాడు. మీరెందుకండి అలా బాధపడుతున్నారు? మీరు బాగా సంపాదిస్తున్నారు కదా. అయినా మనం ఈ ఇంట్లో ఉండాల్సిన పని లేదు. మనం ఒక పెద్ద ఇల్లు చూసుకుందామండి. ఈ చిన్నింట్లో అస్సలు ఉండలేకపోతున్నా. పైగా మనకంటే తక్కువ స్థాయి వాళ్లతో మాట పడాల్సొస్తుంది. నాకస్సలిష్టం లేదు. మీరు తొందరగా ఒక మంచి ఇల్లు చూడండి, మనం అక్కడికి వెళ్ళిపోదాం. అలాగే హాసిని అని రమేష్ ఉద్యోగానికి బయలుదేరతాడు. రమేష్ వెళ్లిన తరువాత హాసిని తన చెల్లెలి వద్దకి వెళ్తుంది. అక్కని చూసిన వెన్నెల మౌనంగా ఉంటుంది. చూడు వెన్నెల, మేం గొప్పగా బ్రతకాలనుకుంటున్నాం, బ్రతుకుతున్నాం కూడా. ఈ సమయంలో మా దగ్గరికొచ్చి మీరు డబ్బులు అస్సలడక్కండి. ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నారుగా, ఆ వ్యాపారం కోసం డబ్బు కావాలని మళ్ళీ మా దగ్గరికి వస్తారేమో. అందుకే ముందుగానే వచ్చి హెచ్చరిస్తున్నాను. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. చూడక్కా, నువ్విలా అవమానిస్తూ ఉండకు. ఇప్పుడు మేం నీ దగ్గరికొచ్చి చెయ్యి చాపి ఏమీ అడగలేదు కదా. అయినా నువ్వు పుండు మీద కారం చెల్లినట్టు మళ్ళీ మా దగ్గరికొచ్చి ఇలా మాట్లాడతావేంటి? ఏంటే నోరు లేస్తుంది? అసలు మీరు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు కాదు. ఏదో దయతలిచుండనిస్తున్నాను. అనవసరంగా నోరు పారేసుకుంటే బావుండదు చెప్తున్నా. చూడక్కా, నువ్వు నా తోడబుట్టిన దానివి. ఇలా ఒకే ఇంటికి తోడికోడళ్లుగా వస్తే బావుంటుందని అనుకున్నాను. కాని నువ్వు గొప్పగా బతకాలనుకుంటున్నావు. మాకేం ఇబ్బంది లేదు. అయితే మమ్మల్ని చిన్నచూపు చూసి మాట్లాడడం నాకస్సలు నచ్చలేదక్కా. చూడమ్మా తల్లి, నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నీ పని నువ్వు చూసుకో. ఇంకో 2-3 రోజుల్లో మేమొక పెద్ద ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నాం. మీ దరిద్రాన్ని వెంటబెట్టుకుని ఉండాల్సిన కర్మ మాకు పట్టలేదు అని హాసిని మరోసారి తన చెల్లి వెన్నెలని ఘోరంగా అవమానిస్తుంది. అక్క హాసిని తన మాటలతో పదే పదే వేధిస్తుంటే వెన్నెల చాలా బాధపడుతుంది. అయితే అక్క అవమానించే విషయాలు మాత్రం తన భర్త వినయ్కి అస్సలు చెప్పదు. అలా 2-3 రోజులు గడుస్తాయి. హాసిని, రమేష్ ఒక పెద్ద ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతారు. వెన్నెల, వినయ్లు తమ పాల వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
హాసిని మెల్లగా మోడ్రన్ లైఫ్కి అలవాటు పడుతుంది. రమేష్ సంపాదిస్తుంటే ఆ డబ్బుల్ని బాగా ఖర్చు చేస్తుంది. ఇక వెన్నెల మాత్రం తన భర్త వినయ్ పాల వ్యాపారం నుండి వచ్చే డబ్బుల్ని పొదుపు చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఏవండి, చూసారా మనకెంత లాభం వచ్చిందో? అవును వెన్నెల, నిన్ను నమ్మలేకపోతున్నా. ఇంత డబ్బు నేను సంపాదిస్తాననుకోలేదు. మీరు దేన్నైనా సాధించగలరండి, నాకు ఆ విషయం తెలుసు. అందుకే మీరు ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాను. చాలా సంతోషంగా ఉందండి. అదంతా నీ వల్లే జరిగింది వెన్నెల. ఈ సమయంలో అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడుంటే బాగుండేది. ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసొద్దామా? సరేనండి, నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది. అది నన్ను అవమానించినా పట్టించుకొనులేండి. వెళ్ళాల దూరం నుండైనా చూసొచ్చేద్దాం. అలా వినయ్ వెన్నెల బయలుదేరతారు. అదే సమయంలో తన ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటాడు రమేష్. పక్కనే హాసిని తన భర్తని తిడుతూ ఉంటుంది. చిచ్చి, అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. హాసిని, నువ్వలా మాట్లాడకు. నేను ఉద్యోగం చేసి బాగానే డబ్బు సంపాదించాను కదా. నా జీతం డబ్బులు నువ్వెలా దుబారాగా ఖర్చు చేసావు? బ్యూటీ పార్లర్కి, సినిమాలకి, షికార్లకి వెళ్ళి మొత్తం నాశనం చేసేసావు. ఇంకా ఆపండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఉన్నట్టుండి ఉద్యోగం పోయిందని చెప్పారు. పైగా చాలా డబ్బు అప్పు చేశానని కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆ దిక్కుమాలిన మొహం పెట్టుకుని ఇలా ఏడుస్తూ కూర్చున్నారు. కావాలని చేశాను అప్పులు. నా జీతం కంటే ఎక్కువ డబ్బు నువ్వు ఖర్చు చేస్తుంటే నన్ను ఇంకేం చేయమంటావు? మాటెత్తితే రిచ్ లైఫ్ అంటావు. దానివల్ల మనకేమైనా ఒరిగిందా చెప్పు? ఎప్పుడు నీ సంతోషం గురించి, నీ మోడ్రన్ లైఫ్ గురించి ఆలోచించావే తప్ప ఏ రోజైనా భర్త గురించి కాస్త పట్టించుకున్నావా? ఈ ఇంటి అద్దె, నెలవారీ సరుకులు, ఇంకా పని మనిషిని కూడా పెట్టుకున్నావు. శక్తికి మించి ఖర్చు చేస్తూ వచ్చావు. ఎక్కడ నువ్వు బాధపడతావోనని నేను అప్పులు చేయాల్సొచ్చింది. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇలా పిరికివాడిలా మాట్లాడడానికి మీకు మనసెలా వచ్చిందండి? నువ్వలా మాట్లాడితే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు. అలా రమేష్ హాసిని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అప్పిచ్చిన సేటొస్తాడు. సేటు రాగానే రమేష్ దాక్కునే ప్రయత్నం చేస్తాడు. సేటు రమేష్ని పట్టుకుంటాడు. నువ్వెలా చేస్తావని నాకు తెలుసు. అప్పు తీర్చమరి 2 నెలల నుండి అడుగుతున్నా కదా. అట్లా దాక్కుని తిరుగుతున్నావేటయ్యా? ఇక నువ్వు అప్పు తీర్చవని నాకు తెలుసు. ప్రస్తుతానికి మీ ఇంట్లో వస్తువులు తీసుకుంటా. మరో 1 నెల రోజుల్లో అప్పు తీర్చకుంటే నిన్ను, నీ భార్యని పోలీసులకి పట్టిస్తాను. జాగ్రత్త అంటూ సేటు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఓవైపు భార్య మాటలు, మరోవైపు అప్పు ఇచ్చిన సేటు మాటలు తట్టుకోలేక రమేష్ చనిపోదామనుకుంటాడు. ఇంతలో అక్కడికి వెన్నెల, వినయ్ వస్తారు. రమేష్ హాసినీల పరిస్థితి చూసి చాలా బాధపడతారు. అక్కా, నువ్వేం బాధపడకు, అప్పు మొత్తం తీర్చేద్దామక్కా, ఇదిగో డబ్బు అంటూ కొంత డబ్బు తీసి హాసినీకిస్తుంది వెన్నెల. అది చూసి హాసిని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిన్ను చాలా అవమానించాను తల్లి, నన్ను క్షమించు. స్థాయికి మించి బ్రతకాలనుకున్నాను. ఇలా సమస్య కొని తెచ్చుకున్నాను. ఈరోజు మళ్ళీ నువ్వు నన్ను కాపాడావు. నాకు కొత్త జీవితాన్నిచ్చావు. నీ రుణం తీర్చుకోలేనమ్మా. పదక్కా, మన ఇంటికెళ్దాం. అందరం కలిసే బ్రతుకుదాం. ఏ సమస్య అయినా కలిసే పరిష్కరించుకుందాం. ఏమంటావు బావా? చాలా సంతోషం తల్లి. నన్ను కాపాడటమే కాకుండా మీ అక్క మనసు మార్చావు. ఇకపై అందరం కలిసే బ్రతుకుదాం. పదండి. ఐకమత్యమే మహాబలమని అప్పుడెప్పుడో చదువుకున్నా. ఇన్నాళ్లకు దాని విలువ తెలిసింది. పదర తమ్ముడు, మన ఇంటికెళ్దాం. వెళ్దాం పదన్నయ్యా. అలా ఆ కుటుంబమంతా కలిసి తమ ఇంటికి బయలుదేరారు. ఇక ఆ తరువాత వినయ్ చేసే పాల వ్యాపారంలో రమేష్ సహాయంగా ఉంటాడు. హాసిని, వెన్నెల ఇద్దరూ ఇంటి వద్దే ఉంటూ తమ భర్తలకి వంట వార్పు చేస్తుంటారు. అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది.